హాయ్ ఫ్రెండ్స్, శ్రీనాథ్ బసి హీరోగా నటించిన ఆజాదీ సినిమా తెలుగు డబ్బింగ్ ఆహాలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శివ అనే రౌడీ అతని అల్లుడు రఘుతో కలిసి హత్యా నేరంలో జైలుకెళ్లి గర్భం దాల్చిన ఆమె కూతురిని కాపాడుకోవాలనుకుంటాడు. పోలీసుల నుంచి అతని కూతురిని కాపాడుకోవడం కోసం ఎన్ని ప్లాన్లు వేశారు, అలాగే పోలీస్ ఆఫీసర్లు వీళ్ళ ప్లాన్ ని తెలుసుకొని ఎలా తిప్పికొట్టారు, అసలు చివరికి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. శివ అనే రౌడీ పాత్రలో లాల్, రఘు అనే అల్లుడి పాత్రలో శ్రీనాథ్ బసి బాగా నటించాడు. సైజు కురూప్ చిన్న పాత్ర పోషించాడు. ఆ పాత్ర తీసేసిన సినిమాకి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలాగే రవీనా రవి మోగ పాత్రలో బాగా చేసింది. వాణి విశ్వనాథ్ పోలీస్ ఆఫీసర్ గా రెచ్చిపోయి నటించింది. మరో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అతను కూడా బాగా చేశాడు. టీజీ రవి లాయర్ పాత్రలో ఇరగదీశారని చెప్పచ్చు. క్లైమాక్స్ లో అతను ట్విస్ట్ ని విప్పే సన్నివేశం అదిరిపోతుంది. అప్పటి వరకు మనం చూసిన సినిమా వేరు, క్లైమాక్స్ లో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక చూసిన సినిమా వేరు. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు, ఫోటోగ్రఫీ ఓకే, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. స్క్రీన్ ప్లేలో చాలా వరకు అనవసరంగా సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసం సినిమాని బాగా సాగదీశారు. ఎందుకు సాగదీసినట్లు అనిపిస్తుందంటే అక్కడ జరుగుతున్న సీన్లో వేగం ఉండదు, చాలా స్లోగా ఉంటుంది, మనకే తెలిసిపోతూ ఉంటుంది. ఇంత సిల్లీగా ప్రవర్తిస్తున్నాయి ఏంటి పాత్రలు, పోలీసులను పక్కన పెట్టుకొని మరీ ఇంత ఎటకారంగా ఎందుకు తిరుగుతున్నారు అనిపిస్తుంది. అయితే ఆ ఎటకారాన్ని పెంచి టూ మచ్ పెంచేయడం వల్ల సినిమా బోరింగ్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చేసరికి పర్వాలేదులే అనిపిస్తుంది సినిమా. క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. ఆశా మడతిల్ శ్రీకాంత్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. ఆవిడ కూడా బాగా చేసింది. తెలుగు డబ్బింగ్ బాగుంది, పాటలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. ఆ లిరిక్స్ అయ్యి చాలా దారుణంగా ఉంటాయి. డబ్బింగ్ పాటల్లో తెలిసిపోతూ ఉంటాయి. పర్వాలేదు అనిపిస్తుంది సినిమా, ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు, చాలా డీసెంట్ గా తీశారు. శ్రీనాథ్ బసి యాక్టింగ్ క్లైమాక్స్ వరకు మనకి అతను పెద్దగా చేసిందే ఉండదు. జస్ట్ నడవడం, కనపడడం, ఫోటోలు తీయించుకోవడం, వెళ్ళిపోవడం అన్నట్లు ఉంటుంది. జో జార్జ్ దర్శకత్వం పర్వాలేదు. అయితే అనవసర సాహిత్యత కొంచెం సినిమాకి బోర్ కొట్టిస్తుంది అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?